అసలు విద్యారంగ సమస్యలు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మీరు ఆశిస్తున్నారా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విద్యారంగం కానివ్వండి ఇతర రంగాల్లో సమస్యలు లేవనెత్తి ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా కొనసాగి కూడా దానికి ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు పరిష్కరించుకో కార్యపరి చేస్తూ రోజు తెలంగాణ రాష్ట్రం విద్యార్థులను మరొకసారి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వ పాఠశాల యొక్క విధానాన్ని, అభివృద్ధికరమైన వాతావరణాన్ని మీ పోరాటం ద్వారా ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? కేవలం ఈరోజు అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు వెనుకంజ వేస్తూ ఉన్నాయి. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ గారు. విద్యార్థి ఉద్యమ నేపథ్యం నుంచి, కార్యకర్త నుంచి రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగొచ్చి ఇవాళ దేశ రాష్ట్ర రాజకీయాలలో ఒక ఉద్యమ పోరాటాన్ని ఉగ్గుపాలతో ముందుకు తీసుకొస్తున్నటువంటి క్రమంలో 80 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్కు రాష్ట్ర కార్యదర్శిగా ఉండడం జరిగింది. ప్రస్తుతం విద్యారంగ సమస్యలలో తనదైన శైలిలో ఒక సంస్థాగతమైనటువంటి పోరాటాన్ని నిర్వర్తన చేస్తూ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 33 జిల్లా ప్రతినిధులకు కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి సందర్భం కనుక ప్రస్తుతం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విద్యారంగ సమస్యలు ఎలా ఉన్నాయి, ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరు మీద కూడా రీసెంట్గా దీన్ని రద్దు చేయాలనే ప్రత్యేకమైన అంశం చర్చ జరిగింది. కాబట్టి ఆ చర్చలో భాగంగా వీళ్ళు జాతీయ క్లాసులు, హిందీ క్లాసులు కూడా నవచేతన బండ్లగూడలు నడిపిస్తున్న క్రమంలో ఈ రాష్ట్రం, దేశంలో ఉన్న విద్యారంగ సమస్యల మీద అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఈ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల వల్ల చాలా నష్టం వాటిల్లింది అనేది చూస్తున్న సందర్భాలు కదా. మీరు మీ ఏఐఎస్ఎఫ్గా, మీ పార్టీగా కాంగ్రెస్ భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి అసలు విద్యారంగ సమస్యలు ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మీరు ఆశిస్తున్నారా? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని 11 సంవత్సరాలు అవుతున్నది. తెలంగాణ రాష్ట్రం సాధనలో అనేక సందర్భాల్లో ఉద్యమకారులు కానివ్వండి, విద్యార్థి నేతలు కానివ్వండి, ఇతర అన్ని వర్గాల ప్రజలు మన రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక రకమైన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, ఉపాధి కల్పించుకొని ఒక గొప్పగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఒక గొప్పగా జీవించవచ్చు అని చెప్పేసి ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉద్యమాలు చేసినాం, పోరాటాలు సాధించినాం. ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. బీఆర్ఎస్ అధికారం నుండి ఆనాడు ఉద్యమ నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు కొనసాగి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. తెలంగాణ ప్రభుత్వ విద్యారంగాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఫీజుల దోపిడీకి సంబంధించినటువంటి వారికి లైసెన్సులు ఇస్తూ వారికి విద్యా వ్యాపారం చేసుకోమని చెప్పేసి ప్రోత్సాహం అందించినటువంటి గత పాలన ఉన్నటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. అంటే ఏ ఆకాంక్షల కోసం అయితే మనం పోరాటం చేసినామో, ఏ ఒక ఉద్యమాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలకు ఫలితంగా ఉంటుందని చెప్పేసి మనం ఆశించినామో, దానికి ఆశించడానికి భిన్నంగా, వ్యతిరేకంగా గత 10 సంవత్సరాల్లో పాలన కొనసాగింది. ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా ధ్వంసం చేసిరు. ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, జూనియర్ కళాశాలలు కానివ్వండి, యూనివర్సిటీలు కానివ్వండి, చూసుకునే ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా పట్టించుకోకుండా ఈరోజు తీవ్ర నిరాశకు, నిస్పృహకు లోన విధంగా విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోకుండా అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు మేము చేయమని చెప్పేసి, ఏదైతే 10 సంవత్సరాల కాలంలో విద్యారంగాన్ని ఏదైతే కేసీఆర్ గారు అనేక రకాల ఇబ్బందులకు గురి చేసిందో అటువంటి ఇబ్బందులు మేము గురి చేయమని చెప్పేసి, విద్యార్థులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పేసి, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా కాపాడతామని చెప్పేసి, ఈ యొక్క ప్రభుత్వ విద్యారంగ అధిక నిధులు కేటాయిస్తామని చెప్పేసి, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికడతామని చెప్పేసి, ప్రభుత్వ యూనివర్సిటీలు బలోపేతం చేస్తామని చెప్పేసి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఈరోజు ఎన్నికల హామీలు కానివ్వండి, వివిధ సందర్భాల్లో కానివ్వండి అనేక మాటలు చెప్పినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పడం జరిగింది. యువకులకు సంబంధించినటువంటి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన చెప్పిన మాటలకు నేడు అధికారంలో ఉండే ఆయనే ముఖ్యమంత్రి కొనసాగుతున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్నట్టు ఫీజుల దోపిడీని అరికట్టడం లేదు.
ఏదైతే ఆయన పిసిసి అధ్యక్షుడు ఉండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి విద్యారంగం కానివ్వండి ఇతర రంగాల్లో సమస్యలు లేవనెత్తి ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా కొనసాగి కూడా దానికి ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు పరిష్కరించుకో కాలయాపన చేస్తూ రోజు తెలంగాణ రాష్ట్రం విద్యార్థులను మరొకసారి ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన మనం ఊహించినంతగా అంత ఆశాజనకంగా లేదు. విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఇప్పటివరకు పరిష్కరించే పరిస్థితి లేదు. అంటే కేవలము ఆయన మాటలు చెప్పి ఆ మాటలకు పరిమితి తప్ప ఇక్కడ ఎటువంటి చేతలకు చేయకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. దానికి స్పష్టంగా ఉదాహరణగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి విద్యాశాఖ తన వద్ద ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెందుతామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము విద్యారంగాన్ని భ్రష్టు పట్టింది అనే పద్ధతిలో మాట్లాడే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు భాగస్వామిగా ఉన్నారు. ఉన్న క్రమంలో ఇప్పుడు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ కావచ్చు, లేకపోతే యూనివర్సిటీలకు నిధులు కావచ్చు, ఇచ్చే దాంట్లో 2 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నా కూడా చాలా వైఫల్యంగా మనకు కళ్ళ ముందు అవుపిస్తున్న సందర్భం. అసలు మీరు ఏఐసెఫ్గా ఇంత పెద్ద చరిత్ర కలిగిన పోరాట సంస్థ అని చెప్పేటువంటి క్రమంలో మరి ఎందుకు మీరు ఈ 2 సంవత్సరాలు అవుతున్న ప్రభుత్వానికి కళ్ళు అవుపడట్లేదా, లేకపోతే మీ పోరాట ప్రతిఫలం వాళ్ళకి తెలియట్లేదా? ఎందుకు మరి వాళ్ళు రిక్రూట్మెంట్ చేయట్లేదు, నిధులు యూనివర్సిటీలకు ఇవ్వట్లేదు? దీని పట్ల మీ స్పందన? వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పిదాలకు సంబంధించినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో కోల్పోతేనే నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే విద్యారంగానికి అనేక నిధులు వస్తాయి, విద్యారంగాన్ని కాపాడుకోవచ్చు, విద్యారంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో గత ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం జరిగింది. మేము మిత్రపక్షం ఉన్నా కూడా ఆయన అధికారంలోకి వచ్చిన 18 నెలలు గడుస్తున్నా కూడా ఈరోజు విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రభుత్వ యూనివర్సిటీలో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పనలో విఫలం చెందుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడం కాలయాపన చేస్తుంది. కాబట్టి యూనివర్సిటీ సరిపడిన నిధులు ఇవ్వడం లేదు. కాబట్టి మేము మిత్రపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై మేము పోరాటాలు కొనసాగిస్తున్నాం. ఇప్పటికే దాదాపు 2 దఫాలుగా చలో సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించడము, ఎమ్మెల్యేలను కలిసడము, మంత్రులను కలిసడము, అధికారులను కలిసడము, ఎక్కడ కూడా విద్యారంగ సమస్యలపైన వెనుకడుగు వేయకుండా ఈరోజు మేము మిత్రపక్షంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోయినాము, మంత్రుల దృష్టికి తీసుకుపోయినాము. అదేవిధంగా ముఖ్యమంత్రి దగ్గర దృష్టికి తీసుకోవాలని చెప్పేసి కనీసం కలిసే ప్రయత్నం చేయడం లేదు. ఎందుకంటే రోజు విద్యాశాఖకు మంత్రి లేడు. విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయిస్తే ఆ మంత్రిని కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, ప్రభుత్వ విద్యారంగం ఎట్లా మీరు ధ్వంసం చేస్తున్నారు, ఎట్లా బలహీనపరుస్తున్నారు, ఎట్లా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ జరుగుతున్నది, ఎట్లా ప్రైవేట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫీజుల దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వ యూనివర్సిటీ ఎట్లా బలహీనపడుతుందని చెప్పేసి మేము ఆ అధికారులకు కానీ వాళ్ళ మంత్రికి తెలుపుకోవడానికి అనేక అవకాశాలు కనీసం మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయనివ్వలేదు. అంటే విద్యాశాఖ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా అంటే కనీసం సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు కలిసే ప్రయత్నం చేయాలి? ఈరోజు ముఖ్యమంత్రి మాకు కలిసే ప్రయత్నం చేస్తున్నాడు, అధికారులను కలిసి వాళ్ళు పట్టించుకున్న పరిస్థితులు లేరు. అంటే ఉద్యమాల పరంగా మేము బలంగా ఉద్యమాలు చేస్తున్నా కూడా ఈరోజు స్పందించాల్సిన అధికారులు స్పందించాల్సినటువంటి ముఖ్యమంత్రి స్పందించకపోతే విద్యారంగ సమస్య ఎట్లా పరిష్కరితం అని చెప్పి అనేక సందర్భాలు ప్రశ్నిస్తూ ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఏదేమైనా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన ఏదైతే గత ఎన్నికల హామీలు చెప్పిన విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉన్నది. ఆ విద్యారంగ సమస్యలు పరిష్కరించి పేద బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో రేవంత్ రెడ్డి గారు క్రియాశీలకంగా పాత్ర వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో రేషనలైజేషన్ పేరు మీద 5,000 స్కూళ్లను మూసివేయాలని గత ప్రభుత్వాలు చేసిన సందర్భం, కానీ సుప్రీంకోర్టు అవన్నీ కూడా ఓపెన్ చేయాలనే ప్రత్యేకమైనటువంటి జడ్జిమెంట్ తోటి ఓపెన్ చేసింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దరికొస్తున్నా మరి ఈ కార్పొరేటు స్కూళ్లకు కంటే ప్రభుత్వ పాఠశాలకు నిధులు ఇస్తుందా? నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఈ ప్రభుత్వ పాఠశాలలు, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పేదలు బడుగు వర్గాలు కష్టం చేసుకునేటువంటి పీడిత పిల్లలు మాత్రమే అలా చదువుకుంటారు. కాబట్టి మీరు స్వతంత్రంగా ఏఐసెఫ్ సంస్థగా స్వతంత్ర పోరాటంలో పొత్తిళ్లలో పిడికిలెత్తిన సంస్థగా మీరు చెప్తారు కదా, మరి ప్రభుత్వ పాఠశాల యొక్క విధానాన్ని అభివృద్ధికరమైన వాతావరణాన్ని మీ పోరాటం ద్వారా ఎట్లా ముందుకు తీసుకెళ్తారు ప్రభుత్వం పట్ల? 100% రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. ఏదైతే రేషనలైజ్ పేరు మీద ఏదైతే గతంలో 5,000 పైచలకు ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తామని చెప్పేసి ఏదైతే నిర్ణయాన్ని గత ప్రభుత్వం ప్రకటించిందో ఆ 5,000 పాఠశాలకు సంబంధించిన వెంటనే దానికి సంబంధించిన పునర్ప్రారంభించాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ ప్రాథమిక మాధ్యమిక ఉన్నత పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించాలి, అక్కడ సరిపడి నిధులు కేటాయించాలి. మీరు ఎన్నికల హామీలో చెప్పిన విధంగా ప్రభుత్వ విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పారు. కానీ మీరు 15% నిధులు కేటాయిస్తామని
కేటాయిస్తామని చెప్పి ఈరోజు 7.3% నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని మీరే ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తేనే పేద బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ రకంగా నిధులు పెంచకుండా ఆ రకంగా విద్యారంగ అధిక ప్రాధాన్యత కేటాయించకుండా ఉంటే మీరు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదలు మీరు చేస్తారు. కాబట్టి ఆ రకంగా మీరు చేయొద్దంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి, దానికి అధిక నిధులు కేటాయించాలి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు యూనివర్సిటీలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలి, ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి. దాంతోపాటు అన్ని యూనివర్సిటీలకు సరిపడే నిధులు కేటాయించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తేనే పేద విద్యార్థులు అనేది ఉన్నత విద్య అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 11 సంవత్సరాలు అయితున్నా కూడా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ యథేచ్ఛగా నిర్వహిస్తున్న కూడా ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. అంటే కేవలం ఈరోజు అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు వెనుకంజ వేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు లక్షల రూపాయల ఫీజులు దోపిడీ చేస్తుందో ఈరోజు పేద విద్యార్థులు విద్యను దూరమయ్యే అవకాశం ఉంది. ఈరోజు అదేవిధంగా విద్యకు దూరం అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధిలో మనం వెనుకంజ వేయక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా మీరు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. దాంతోపాటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికొట్టాలి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మీరు విద్యా కమిషన్ వేయడం జరిగింది. ఈ విద్యా కమిషన్ సంబంధించినటువంటి అనేక రకాలుగా సంబంధించినటువంటి అందరి ప్రభుత్వ నిపుణులకు, ప్రభుత్వ పెద్దలను, ప్రభుత్వ విద్యావేత్తలు కలిసి అనేకమైనటువంటి ఒక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నివేదిక ఇచ్చిన తరుణంలో ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలను బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి నెల రోజులు గడుస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా ఫీజుల దోపిడీ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఫీజుల దోపిడీని అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వము అదేవిధంగా అధికారులు వైఫల్యం చెందుతా ఉన్నారు. ఏదేమైనా ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఈరోజు పేద విద్యార్థులకు న్యాయం చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. దాంతోపాటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో 20% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టంలో ఉన్నా కూడా ప్రభుత్వం ఎందుకు దాన్ని అమలు చేస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు నిజంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని ఎంత ధ్వంసం చేసిందో ఆ విద్యారంగాన్ని మీ ప్రభుత్వ విద్యారంగం బలోపేతం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధిక నిధులు కేటాయించాలి. దాంతోపాటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు 20% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. దాంతోపాటు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగంలో ఉండే ప్రభుత్వ పాఠశాల మొదలుకుంటే అదేవిధంగా మాధ్యమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కరించి అధిక నిధులు కేటాయించిన దానిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యారంగము అటు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీని అరికట్టి పేద బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులకు ఉన్నత చదువుకోవడానికి ప్రభుత్వము కృషి చేయాలి. ఆ రకంగా కృషి చేసినట్లయితే ప్రభుత్వం పైన నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో విద్యార్థి సంఘాలు మేము కూడా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మంచిని విద్యార్థులకు వివరిస్తాం, చెడును ఉన్నట్లయితే ఖచ్చితంగా దానిపై పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలనే ప్రత్యేకమైన డిమాండ్ రాష్ట్రమంతటా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ప్రైవేటు కాలేజ్ యాజమాన్యాలు, డిగ్రీ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, పీజీ వాళ్ళు కూడా కొన్ని వందల వేల మంది రోడ్డు మీదకి వస్తున్నటువంటి సందర్భం. కాబట్టి మీరు ఉద్యమాలు బలహీనపడ్డాయా? అసలు కాలేజీ యాజమాన్యాలే రోడ్డు మీదకి వస్తున్న సందర్భం అంటే మీ సంఘాలు బలహీనపడే క్రమంలో అంటే మీ పోరాట తీవ్రత తగ్గిందా? అసలు ఎట్లా చూడాలి దీన్ని? ఎక్కడ కూడా విద్యార్థి సంఘాల పోరాట తీవ్రత తగ్గలేదు. వాస్తవానికి 3 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 8,000 కోట్ల సంబంధించినటువంటి నిధులు పెండింగ్లో ఉండడం ద్వారా 3 సంవత్సరాలుగా స్కాలర్షిప్స్ రాక, రియంబర్స్మెంట్ రాక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ 13 లక్షల మంది విద్యార్థులు తమ కోర్సులు పూర్తయినా కూడా ఈరోజు ఉన్నత చదువులు చదువుకోలేక, ఉద్యోగాలు చేసుకోలేక ఆ కళాశాల యాజమాన్య సర్టిఫికెట్లు ఇవ్వడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే వాస్తవానికి మీరు గతంలో చెప్పారు ఎన్నికల సందర్భాల్లో ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు, రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక నెలలోపనే వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పినటువంటి ఆనాడు పిసిసి అధ్యక్షుడు నేడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఆనాడు ప్రతిపక్షం నుండి మాట్లాడే మాటలకు నేడు అధికారంలో నుండి ముఖ్యమంత్రి కొనసాగుతున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటని ఎందుకు నెరవేరుస్తలేరు, ఎందుకు విద్యార్థులకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇది ఎందుకు విడుదల చేస్తారని మనం ప్రశ్నిస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో ప్రశ్నించాం, ఇక్కడ ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఇంకో సందర్భంలో విద్యార్థి సంఘాలుగా మా పోరాటాలు ఎక్కడ తగ్గలేదు.
విద్యార్థి సంఘాల విద్యార్థి సమస్యలపైన రాజీలేని పోరాటాలు కొనసాగిస్తున్నాం. కానీ దీనికి స్పందించాల్సిన అధికారులు స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించకపోతే ఎట్లా సమస్యకు పరిష్కారం దొరుకుతుందో మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం వారి యొక్క భవిష్యత్తు కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు స్కాలర్షిప్స్ కానివ్వండి, రియంబర్స్మెంట్ నిధులు దాదాపు ఒక 3 సంవత్సరాలకు పెండింగ్లో ఉండడం వల్ల ఆ ఒక రియంబర్స్మెంట్ పైన ఆధారపడినటువంటి బడ్జెట్ కళాశాల యాజమానులు కానివ్వండి చాలా మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా కాలేజీలు మూసివేతకు గురవుతున్నాయి. చాలా మంది అప్పుల్లో కూరుకుపోయి ఈరోజు కళాశాల నడిపించిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కనపడుతున్నది. అనేక సందర్భాల్లో డిగ్రీకి సంబంధించినటువంటి పీజీకి సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించిన యాజమాన్యులు కూడా ఈరోజు అనేక సందర్భాల్లో కళాశాలలు మూసివేసి ప్రభుత్వానికి వ్యతిరేక నిరసన తెలియడం జరిగింది. అంటే ఈరోజు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటు ఒక పక్క డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, దాంతోపాటు విద్యార్థి సంఘాలకు చేస్తున్నా కూడా ఈరోజు ప్రభుత్వం స్పందించకపోతే ఎట్లా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది మేము అనేక సందర్భాల్లో ప్రశ్నించడం. దీనికి సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయని చెప్పేసి 2 సార్లుగా మేము చెలో సచివాలయ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అధికారులు కలిసాము, అదేవిధంగా మంత్రులు కలిసాము, ఎమ్మెల్యేలు కలిసాము, ఎంపీలను కలిసాము, అందరం కలిసాము. అంటే మా విద్యార్థి సంఘాలుగా మేము చేయాల్సిన పోరాటాలు అన్ని రకాలు చేస్తూనే ఉన్నాము. కానీ స్పందించాల్సిన ప్రభుత్వం స్పందించలేదు. అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ అంటే ఏ ఒక్క స్కీమ్కి సంబంధించినటువంటి మేము అక్కడ నిధులు కేటాయిస్తే మాకు ఓట్లు వస్తాయని చెప్పేసి ఆ ఓటు బ్యాంకు రాజకీయాల దృష్టి పెడితే తప్ప విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ నిధులు వేస్తే మాకు ఏమొస్తున్న ఆలోచన ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆలోచనకు సంబంధించిన వెంటనే వెనక్కి తీసుకొని విరమించుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రభుత్వం చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే మీరు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 2008లో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్న కూడా ఈ పథకం రియంబర్స్మెంట్ పథకము మా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన పథకం. కాబట్టి ఆ పథకం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు లబ్ధి పొందారు. కాబట్టి అటువంటి పథకాన్ని మేము ఎట్టి నీరు గార్చమని చెప్పేసి మీరు అనేక సందర్భాలు చెప్పి మీరు అధికారంలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ రియంబర్స్మెంట్ పథకాన్ని తూట్లు పొడిచే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము పాలకులు వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి విద్యార్థి సంఘాలు అనేక సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం, అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈ రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసేంత వరకు అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కస్తూరి రంగన్ పాలసీ ఏదైతుందో దాన్ని మీ ఎజెండాలో మేము వ్యతిరేకిస్తున్నాము అని దాని మీద కూడా పోరాటం చేసినటువంటి సందర్భం దేశంలో చాలా రాష్ట్రాలు ఆమోదించినాయి. కొన్ని రాష్ట్రాలు 1-2 రాష్ట్రాలు మినహాయిస్తాయి. అసలు మీరు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దాంట్లో మీకు ఏం నచ్చలేదు? విద్యార్థులకు దానివల్ల లాభ నష్టాలు ఏంటి? అసలు ఒక రాష్ట్ర సెక్రటరీ దేశ ఉపాధ్యక్షులుగా చెప్పండి. వాస్తవానికి నూతన జాతీయ విద్యా విధానం 2020 కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడతోటి అంటే ఎవరిని కూడా సంప్రదించకుండా కరోనా సమయంలో ఒంటెద్దు పోకడుగా ఏ ప్రతిపక్ష పార్టీలతోటి ఏ పార్టీలు సంప్రదించకుండా ఈ బిల్లును ఒంటెద్దు పోకడుతో బిల్లును సంబంధించినటువంటి పార్లమెంట్లో దానికి ఆమోదము తెలుపుకున్నది. అంటే మేము దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తామంటే ఈ 2020 నూతన జాతీయ విద్యా విధానం వల్ల అందులో అనేక సందర్భాల్లో మూఢనమ్మకాలు పెంచి పోషించే విధంగా అనేక రకాలుగా దాంట్లో ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. అంటే దీనివల్ల ఏంటంటే ఈ మూఢనమ్మకాలతో పాటు ఆ నూతన జాతీయ విద్య అమలు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉన్నది. కేవలము సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే విద్యను దానిలో చదువుకోవడానికి అనేక రకాల అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అందులో డ్రాప్ అవుట్స్ కానివ్వండి, లేకపోతే ఉన్నత చదువుల విషయంలో కానివ్వండి, ఒక సరి అయినటువంటి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ లేకుండా విద్యా విధానం రూపొందించి కాబట్టి ఆ విద్యా విధానం మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే దానివల్ల ఈరోజు అశాస్త్రీయ భావాలని ఈరోజు విద్యార్థుల మధ్యలో పెంచిపోసే విధంగా కులాల మధ్య మతాల మధ్య ఈరోజు చిచ్చు పెట్టే విధంగా దానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అంశాలకు సంబంధించి మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ నూతన జాతీయ విద్యా విధానం అమలు అయితే ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు ఉన్నత విద్యకు దూరమయ్యే అవకాశం ఉంటుంది, విద్యకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. అది శాస్త్రీయంగా లేదు కాబట్టి అశాస్త్రీయంగా ఉంది. కాబట్టి ఏదైనా విద్య అనేది శాస్త్రీయంగా ఉండాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సభకి అనేక సందర్భాల్లో చెప్పినాం. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి దీనికి సంబంధించిన విషయం కూడా ఏంటంటే ఓన్లీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తా ఉన్నారు. బీజేపీ పాలించిన రాష్ట్రాల్లో ఈ యొక్క నూతన జాతీయ విద్యను ఎక్కడ అమలు చేయడం లేదు. తమిళనాడులో అమలు చేయడం లేదు, కేరళలో అమలు చేయడం లేదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయడం లేదు. కాబట్టి ఇది ఒకసారి అర్థం చేసుకోలేదు. కేవలం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం తమకు అనుగుణంగా అంటే తమ అధికారంలో రావడానికి విద్యార్థుల రాజకీయంలో పావులుగా చేసుకోవడానికి ఒక నూతన విద్యా విధానం తీసుకొచ్చి విద్యార్థులను మోసం చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మేము విద్యార్థుల దృష్టికి తీసుకొని అదే ప్రభుత్వాల దృష్టికి మేము తెలియజేస్తాం. అందుకే దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం వాళ్ళు స్పష్టంగా మేము అనేక సందర్భాల్లో తెలియజేసాం. భవిష్యత్తులో కూడా ఈ నూతన జాతీయ విద్యా విధానం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయదని చెప్పేసి ఈ పాలకులతో కూడా మేము పోరాటాలు భవిష్యత్తులో కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.
అదేవిధంగా మీ మీద కొన్ని అభిప్రాయాలు, మీరు రాష్ట్ర కార్యదర్శితో పాటు మీరు ఉప్పల్ లాంటి ప్రాంతంలో కార్పొరేట్గా అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది. నిజంగా మీరు పవర్ పాలిటిక్స్లో పోయే అవకాశం ఉందా? కార్పొరేటర్గా నిలబడే అవకాశం ఉందా? లేదా మళ్ళీ ఏఐసీ బాధ్యతల్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి? 100% సమస్య ఉన్న స్థానిక సమస్యలపైన కానీ విద్యార్థుల సమస్యలతో పాటు యువకుల సమస్యలతో పాటు అక్కడ ఉన్న సమస్యలపైన ఎప్పటికప్పుడు మేము ఏఎస్ఎఫ్గా ఉండిగా మేము పోరాటాలు కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో ఏదైనా అక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల మాకు అవగాహన ఉన్నప్పుడు, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు మమ్మల్ని కోరుకున్నప్పుడు, అదేవిధంగా పార్టీ మాకు అక్కడ అవసరం ఉందనుకుంటే ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఏది పోటీ చేసినా అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన మేము పోరాటాలు కొనసాగించి ముందుకు పోతాం. ఆ సమస్యల పరిష్కారానికి మేము ముందుకు పోతాం. కాబట్టి ఏఎస్ఎఫ్లో ఉన్న అదేవిధంగా ఇతర ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి ఆదేశిస్తే కూడా మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం. భవిష్యత్తులో విద్యార్థి రంగానికి సంబంధించినటువంటి ఆ పోరాటాలకి మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ, ఏదో అంతిమంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారానికి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని చెప్పేసి అందరికీ సమాన విద్య అందించాలని చెప్పేసి ఏదైతే ఏఐఎస్ఎఫ్గా నినాదం ఉందో ఆ నినాదంతో ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే. అదేవిధంగా మీకు ఇంకొక చిన్న చివరిగా ఒక మాటలో చెప్పండి. మీరు ఎన్ని విద్యార్థి ఉద్యమ పోరాటాలు చేస్తుంటారు కదా, మీరు మీలాంటి ఉద్యమకారులు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ప్రజల కోసం పనిచేస్తారా, లేకపోతే పెళ్లి అనేది మీ జీవితంలో ఒక ఆప్షన్ ఉంటుంది? చివరి ఒక్క మాటలో చెప్పండి. పెళ్లికి ఉద్యమానికి సంబంధం ఏముంటుంది? మీకు మంచి పేరుంది ఒక పోరాట యోధునిగా. జీవితాంతం కొంతమంది జీవితాన్ని వదిలిపెట్టి పోరాటమే ముఖ్యం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏళ్ళ మీద లెక్క పెట్టేటోళ్ళు. అటువంటి నేపథ్యం ఏమన్నా మీరు ఆలోచిస్తున్నారా, లేకపోతే అది పర్సనల్ కావచ్చు, జనరల్గా బయట ఉన్నటువంటి ప్రచార అస్త్రంలో భాగంగా దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏం లేదు. ఉద్యమకారులు కానివ్వండి, ఇప్పుడు చూసుకొని మీరు దాదాపు మన దేశ స్వాతంత్రము అనంతరము ఇప్పటి వరకు అనేక మంది పోరాట యోధులు ఉన్నారు, త్యాగాలు చేసిరు. వారు ఏ రకంగా అయితే వ్యక్తిగత జీవితంలో ముందుకు పోతురో అన్నీ జరుగుతాయి. దానికి సంబంధించి భవిష్యత్తులో కాలమే దానికి సమాధానం చెప్తుంది. కాబట్టి ముందైతే విద్యార్థి పోరాటాలు, దాని తర్వాత వ్యక్తిగత జీవితము. ఏదేమైనా మనం ఒక విద్యార్థి జీవితంలో రాష్ట్రంలో ఒక క్రియాశీలక బాధ్యతలు కాబట్టి ముందుగా దానిపైన మనము ఫోకస్ పెట్టడం జరిగింది. ఆ విద్యార్థుల సమస్యల గురించి కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్ను ఎట్లా బలోపేతం చేయాలి, ఏఐఎస్ఎఫ్ అనేది విద్యాలయ దగ్గరికి ఏ రకంగా తీసుకుపోవాలి, అసలు ఏఐఎస్ఎఫ్ చరిత్ర ఏంది, దీనికి ఇది ఘనమైన చరిత్ర ఏ రకంగా ఉన్నది, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఏకైక జాతీయ విద్యార్థి సంఘం, తెలంగాణ మలదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఏకైక జాతీయ విద్యార్థి ఏఐఎస్ఎఫ్. కాబట్టి ఏఐఎస్ఎఫ్ చరిత్రను కానివ్వండి, ఏఐఎస్ఎఫ్ పోరాటాన్ని కానివ్వండి, ఏఐఎస్ఎఫ్ సంఘంలో పనిచేసే ఎంతోమంది గొప్ప హేమాయముల చరిత్ర గిట్ల విద్యార్థుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు విద్యార్థులు చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఏదైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ విద్యా వ్యతిరేక విధానాలపైన ఎప్పటికప్పుడు పోరాటాలు కొనసాగిస్తూ విద్యార్థుల సంక్షేమం కోసము వారికి అన్ని రకాలుగా వారికి ప్రభుత్వాలు అన్ని రకాల వాళ్ళకు ఉన్నటువంటి హక్కులకు సంబంధించినటువంటి కలిగించే విధంగా ప్రభుత్వాలు కృషి చేసినట్లయితే అఖిల భారతీయ విద్యార్థి సమైక్య విద్యార్థుల పక్షం ఉంటుంది. ఒకవేళ లేని పక్షం అయితే ఖచ్చితంగా విద్యార్థుల పక్షం నుండి ఈరోజు పాలకులు అనుసరిస్తున్నటువంటి ఈ విద్యా వ్యతిరేక విధానాలపైన మేము పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు మా క్యాడర్ని సమాయత్తం చేసి ఈ యొక్క భవిష్యత్తు విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడానికి మేము ముందుకు పోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గారు విద్యారంగ సమస్యలపై మాట్లాడుతూ, గత ప్రభుత్వ విధానాలు ఎట్లున్నా ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ప్రభుత్వం చేయకపోతే మేము అడిగే ప్రయత్నం చేసి ప్రజల పిల్లలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం, అది పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ కావచ్చు, విద్యారంగల నిధుల కేటాయింపు కావచ్చు, లేకపోతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అది విద్యార్థులకు చాలా వ్యతిరేకమైనటువంటి మూఢనమ్మకాలతోని కుల అసమానతలతో ఉంది కాబట్టి దానికి వ్యతిరేకమైనటువంటి భావాలు కావచ్చు అని చెప్తున్నటువంటి సందర్భం. ఇదే నేపథ్యంలో పెళ్లి ముద్దు కంటే పోరాటం ముద్దు అనే నమ్మకంతో ఒక డెడికేషన్గా పనిచేస్తున్నటువంటి విషయం కాబట్టి ఇందులో భాగంగానే ఇవాళ మా వర్తమానం ఛానల్కు పిలవగానే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పుట్ట లక్ష్మణ్ గారు వచ్చి తమ యొక్క ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాలు మాకు షేర్ చేసినందుకు గాను తమకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చర్చా సంవాద కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.